దేవునికి స్తోత్రము కలుగును గాక. నీకు విలువ పెట్టి కొనబడిన వారు ఎనుగా క్రీస్తు మనకు బంగారముతో సమానము. నీవు క్రీస్తును ధరించుకొని ఉన్నావు. నీవు విలువైన వాడివి. నీ విలువను పోగొట్టుకోకూడదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు బంగారము అనగా విలువైనది. బంగారము అంటే ఆ దేవుడే మనల్ని దర్శించినప్పుడు, ఆ దేవుడే మనల్ని ఆ దేవుడే మనం ధరించుకున్నప్పుడు మనం విలువ పెట్టి కొనబడిన వారము, విలువైన మనుషులము. నీవు విలువగా దేవుని సన్నిధిలో ఉన్నావా? క్రీస్తును నీలో చూపిస్తున్నావా? క్రీస్తును నీవు ధరించుకొని ఆయనను మాత్రమే నువ్వు చూపించగలిగిన వాడవై ఉంటే ఆ బంగారము ఎంతో విలువైనది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మొదటిది సాంబ్రాణి, రెండవది బంగారము. దేవుని పిల్లలారా, నువ్వు ఎలా ఉన్నావు? ఈరోజు బంగారం వలె నువ్వు ఉన్నావా? విలువగా ఉంటున్నావా?